హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇలా సంచి పెద్దవాళ్ళకు ఉంటుంది కదా, ఇట్లా సంచి ఎట్లా కుట్టుకోవాలనో చూపిస్తాను. తిరగమల్ల మంచిమల్ల లేకుండానే ఈ విధంగా కరెక్ట్ ఎక్కడ చూసినా తిరగమల్ల లేకుండా మనం సంచి వాడుకోవచ్చు. ఇట్లా మనం ఇష్టం ఉన్న కలర్ పెట్టి ఒక సైడు ఒక కలర్, ఒక సైడు. ఇంతకుముందు సంచికి మూలలు పెట్టాను, ఈ సంచికి మూలలు ఏం లేవు. ఇట్లా ఈ విధంగా వాడుకోవచ్చు. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సంచి ఏ క్లాత్ ఎక్కడ ఉల్ట ఎట్లా తీసుకోవాలి, తిరగమల్ల లేకుండా ఎక్కడ చూసినా ఒకేలాగా, ఎక్కడ చూసినా ఒకేలాగా తిరగమల్ల అనేది ఉండదు. ఈ విధంగా కుట్టేటట్టు మీకు చూపిస్తాను చూడండి. 5 పీసులు తీసుకోవాలి. 13 ఇంచులు పొడవు తీసుకున్నాను. పొడవు 13 ఇంచులు, వెడల్పు 7 ఇంచులు. ఎవరికైనా 13 ఇంచుల పొడవు, 7 ఇంచుల ఎడల్పు తెలుసు కదా. 7 ఇంచులు తీసుకున్నాను. అడ్డము పొడవు వచ్చేసి 13, కరెక్ట్ 13 ఇంచులు. 13 ఇంచులు తీసుకొని ఇలాంటి ముక్కలు 1 2 3 4 5 ముక్కలు తీసుకోవాలి. ఇది 2 పాయింట్ పీసులు, పాయింట్ బట్ట ఉంటుంది కదా, ఆ క్లాత్. ఈ 2 బయటకు వచ్చేది. ఇది అంగి ఉంటుంది కదా సెట్, ఆ క్లాత్ 2 లోపలికి వస్తాయి. ఇది మధ్యలో వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మధ్యలో వచ్చేది ఏం చేయాలంటే, కొంచెం ఈ ఒక్క పీసును కొంచెం ఇలా మడత పెట్టి ఇట్లా కుట్టుకోవాలి. ఇప్పుడు ఒక్క పీసుని ఇట్లా కుట్టుకున్నాం కదా, ఇది మధ్యలో వచ్చేటట్టు. ఇప్పుడు ఇవి కిందికి రావాలి కదా. ఫస్ట్ ఈ క్లాత్ పెట్టాలి. బయటికి వచ్చేటివి 2 మీరు కరెక్ట్ చూడండి, అర్థమవుతుంది. బయటికి వచ్చేటివి 2 కింద పెట్టాలి. కింద మళ్ళీ ఒకటి ఇది ఇక ఈ ఈడ పెట్టి 2 పెట్టినాక ఇక ఇది పెట్టాలి. 2 పెట్టినాక మంచిమల్ల తిరగమల్ల చూసుకొని పెట్టాలి. 2 మంచిమల్లలు ఒకే తాను వచ్చేటట్టుగా ఇట్లా పెట్టాలి. ఇప్పుడు ఇది పెట్టాలి. ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టి ఇప్పుడు వచ్చేసి కుట్టు పెట్టాము కదా, ఈ కుట్టు పెట్టింది ఈ 3 పెట్టినాక ఇవి 2 పైకి వచ్చేటివి, ఇది ఇక్కడ లోపల వచ్చేది, ఇది మధ్యలో వచ్చేది. ఇక కుట్టు పెట్టాను కదా, ఇది పైకి పెట్టి ఇలా కుట్టు పెట్టేది పెట్టాలి. దీనిపైన ఇది ఒకటి పెట్టాలి. 5 పీసులు ఎట్లా పెట్టుకోవాలని చూపించాను కదా, ఇప్పుడు కుట్టడం చూపిస్తాను. ఇప్పుడు ఇట్లా పెట్టాను కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి గట్టి కుట్టు పెట్టుకొని ఈ విధంగా కరెక్ట్ ఇక్కడ తీయాలి. ఇక్కడ ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు ఈ నుంచి అన్నీ కరెక్ట్ వస్తున్నాయా లేవా చూసుకోవాలి. 1కి 2 సార్లు చూసుకోవాలి. 5 పీసులు ఉంటాయి కదా, 5 రావాలి కదా, అందుకని ఈ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది కరెక్ట్ చుట్టూ ఎక్కువ ఉన్నది ఏదో కట్ చేసుకోవాలి. 5 పీసులు పాయింట్ పీసులు పెడితే ఏమవుతుందంటే దొడ్డుగా చాలా లావుగా వస్తుంది. అందుకని పల్సై 2 పాయింట్వి 3 పెట్టాను. ఈ ఎక్కువ ఉన్నది ఇట్లా కట్ చేసుకోవాలి నీట్గా. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు ఉల్టా తీయాలి. ఉల్టా వచ్చేసి ఎట్లా తీయాలంటే మీకు చూపిస్తాను. నేను చూపించే విధంగా తీసుకోర్రి. ఇప్పుడు ఈ 2 పాయింట్ పీసులు కింద పెట్టాము కదా, ఈ కింద పెట్టినవి మాత్రమే ఇలా ఉల్టా తీయాలి. నీట్గా మూలలు ఇట్లా మూలలు. ఇంతకుముందు కుట్టిన సంచికి ఈ సంచికి చాలా తేడా. ఆ సంచి మూలలు పెట్టి కుట్టి చూపించాను. అది పెద్ద వయసు వాళ్ళది, ఆకేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళది. ఇది మామూలుగా అందరు వాడవచ్చు ఈ సంచి. ఇది వేరు, అది వేరు.
ఇది ఎక్కువ రోజులు ఉంటుంది, 5-6 సంవత్సరాల వరకు మళ్ళీ సంచి అడిగే అవసరమే లేదు. ఇప్పుడు చూశాను కదా కింద ఏదైతే పెట్టామో అది ఉల్టా తీశాను. ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇక ఇది మధ్యలో ఇది కుట్టు పెట్టాము కదా, ఇది మధ్యలో. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ 2 ఇక ఇక్కడ సైడ్ 2 రెడీ ఇట్లున్నాయి కదా, ఇక ఇక్కడ సైడ్ 2 ఇది మధ్యలోకి వచ్చింది. నేను ఉల్టది ఎట్లా తీసినానో చూపించాను కదా. ఇప్పుడు ఇది చుట్టూ ఈ 2 ఒక దగ్గర పట్టుకొని, ఇక ఇది 2 ఒక దగ్గర పట్టుకొని ఇలా మడత పెట్టి ఇట్లా ఈ లాస్ట్ వరకు కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏడుకెళ్ళి స్టార్ట్ చేసామో మళ్ళీ ఆడికి వచ్చినంత వరకు కుట్టుకోవాలి. మెల్లగా నీట్గా కుట్టుకోవాలి, సన్నం మడత పెట్టి. ఇట్లా కుట్టుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది. మనం ఇట్లయినా వాడుకోవచ్చు, తిరగమల్ల అనేది ఉండదు సంచికి. ఇగో ఇట్లా ఉంటుంది కదా, ఇట్లయినా వాడుకోవచ్చు. ఒకటి ఇది వస్తుంది, ఒకటి ఇది వస్తుంది. అదే లోపల తిరగమల్ల అనేది ఉండదు, ఎక్కడ చూసినా తిరగమల్ల ఉండదు. ఇగో ఇట్లా మనం ఏం వేసుకున్నా కానీ ఈ విధంగా ఏ విధంగానైనా వాడుకోవచ్చు. ఒకటి కలర్ ఇట్లా వాడుకోవచ్చు. నేను ఫస్ట్ చూపించాను కదా, ఈ విధంగా ఇట్లా కూడా వాడుకోవచ్చు. నేనైతే ఇట్లా వాడనీకనే కుట్టాను, మన ఇష్టం ఉన్న విధంగా వాడుకోవచ్చు సంచి. ఈ విధంగా కుట్టాను. చూశారుగా ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయిందో సంచి. చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అందరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు. మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఎంతో కొత్త వీడియోలు మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చూపిస్తాను.